నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. పిండి వంటల తయారీలో నిమగ్నమైన మహిళలు. పండగను ఘనంగా జరుపుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు. నేత్రపర్వంగా గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగిన వేడుకలు. సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సంసిద్ధమవుతున్నారు. పండుగకు కావలసిన సామాగ్రిని ఖరీదు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో పట్టణంలోని ప్రధాన వీధులు కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లలో పతంగులు, ముగ్గులు, నోముల దుకాణాలు ప్రత్యేకంగా వెలియగా దుకాణాల వద్ద సందడి కనిపించింది. రంగురంగుల ముగ్గులు, ఆకాశం వైపు దూసుకెళ్లే పతంగులు, నోరూరించే పిండి వంటలు, ఇలా ఎటు చూసినా సంక్రాంతి పండగ సంబరం కనిపిస్తోంది. భారతీయ సంస్కృతిలో పండగలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి పండగ ప్రకృతితో మమేకమవుతూ శాస్త్రీయతతో ముడిపడి ఉంటుంది. పల్లెలన్నీ సిరిధాన్యాలతో తులతూగుతూ పశుపక్షాదులతో కలకలలాడుతుంటే 3 రోజుల పాటు ఊరు వాడా కలిసి జరుపుకునే పసందైన వేడుక సంక్రాంతి. మహిళలు, యువతులు, చిన్నారులు, యువకులు అందరిలో నూతనోత్సాహాన్ని నింపే పండగ అయిన సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సంసిద్ధమవుతున్నారు. ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా స్వస్థలాలకు రావడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. ఇక సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. నోరూరించే సకినాలు, మురుకులు, అరిసెలు, నువ్వులు, బెల్లంతో తయారు చేసే లడ్డూల తయారీకి మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పండగ నేపథ్యంలో పిండి గిర్నీలకు గిరాకీ భారీగా పెరిగింది. గిర్నీ దుకాణాల వద్ద క్యూ లైన్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉదయం నుండే గిర్నీ దుకాణాలకు మహిళలు వస్తుండడంతో రద్దీ కనిపిస్తోంది. మరోవైపు పండగ కోసం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోలేని వారు ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన దుకాణాల సేవలను వినియోగించుకుంటున్నారు. పిండి వంటల కోసమే ప్రత్యేకంగా పలు దుకాణాలు అందుబాటులోకి రాగా అందులోనూ గిరాకీ కనిపిస్తోంది. సంక్రాంతి పూట ఆచారంగా వస్తున్న పిండి వంటలను రుచి చూడాలనుకునేవారు ఆయా దుకాణాల వద్ద ఆర్డర్లు ఇస్తుండడంతో దుకాణాల్లో పనిచేసే సిబ్బంది వంటల తయారీలో బిజీగా గడిపారు. 3 రోజుల పాటు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో గడుపుతూ పండగను ఘనంగా జరుపుకునేలా ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఎటు చూసినా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ వేడుకలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. వేద పండితుల మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలను జరపగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహించడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామచంద్రులకు కళ్యాణమాయనేడా చూడ వెక్కల్గల్గు సురులు మౌనులు పొగడా మరోవైపు తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి రంగనాథ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు స్వస్తిక్ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి మాసంలో గోదాదేవి రంగనాథ కళ్యాణాన్ని ఆలయం నిర్మించిన నాటి నుండి నిర్వహిస్తున్నామన్నారు. కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వెంకటేష్, ఆలయ కమిటీ అధ్యక్షులు కేదారేశ్వర్ రెడ్డి, కోశాధికారి బరకం మల్లేష్, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్, నాగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బరంపూర్లో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నిరంతరాయంగా గోదా రంగనాథుని యొక్క కళ్యాణము కన్నుల పండుగ రంగరంగ మంత్రోత్సవ వేద పండితులతో మంత్రోత్సవం నడమ స్వామివారి యొక్క కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోత్సవంతో మంగళ వాయిద్యం నడమగా నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా రావడము, వాటికి సంబంధించిన కమిటీ వాళ్ళు కూడా స్వామివారికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా భోజనాలు అటువంటి కూడా సమకూర్చడం జరిగింది. సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకునే భోగి పండగ వేడుకలను జిల్లాలో ఉత్సాహంగా నిర్వహించారు. భోగి పండగ రోజున చిన్నారులపై భోగిపళ్లు పోయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటిల్లిపాది సందడిగా గడుపుతూ పండగ సంబరాల్లో మునిగిపోయారు. సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ బుధవారం భోగి పండగను జిల్లావాసులు ఘనంగా జరుపుకున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, అమావాస్య ఇలా 3 రోజుల పాటు వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండగను ఇంటిల్లిపాది కలిసి సంబరంగా జరుపుకున్నారు. భోగి పండగ రోజున చిన్నారులకు భోగి పండ్లు పోసి వేడుకలు జరుపుకున్నారు. రేగుపళ్ళు, బంతిపూలు, చిల్లర నాణేలు, చెరుకు గడల ముక్కలు కలిపి పిల్లల తల మీదుగా కిందికి పడేలా పోశారు. సుదూర ప్రాంతాల్లో ఉండే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పండగ పూట ఒకచోట చేరి సందడి చేయడంతో కోలాహలం నెలకొంది. ఆనవాయితీ ప్రకారం భోగి పళ్లను పోసి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు గ్రామాలలో గంగిరెద్దుల విన్యాసాలు మొదలయ్యాయి. వాటి యజమానులు ముస్తాబై గంగిరెద్దులను అలంకరించి ఇళ్ల ముంగిటకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తున్నారు. తమ ఇంటికొచ్చిన గంగిరెద్దులకు ప్రజలు పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. అటు పట్టణంలోని చించేరువాడ, బృందావన్ కాలనీ తదితర ప్రాంతాల్లో భోగి వేడుకలను జరుపుకున్నారు. కాలనీ వాసులంతా ఒకచోట చేరి భోగి మంటలు వెలిగించారు. ఇంటిల్లిపాది ఉత్సాహంగా గడిపి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మా గల్లీ వాళ్ళందరము పొద్దుననే 4 గంటలకు లేచి అందరము కలిసి అందరము భోగి మంటలు వేసుకున్న తర్వాతనే ముగ్గులు వేసుకొని ముగ్గులు అన్ని వేసుకొని వచ్చి తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. సప్తాహలో భాగంగా వారం రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఘటస్థాపనతో పాటు గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేశారు. సప్తాహ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అందమైన రంగవల్లులతో రోడ్డును ముగ్గులతో నింపేశారు. దివ్య జ్ఞానాన్ని ప్రసాదించే 7 రోజుల సాధనలో గ్రామస్తులతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బాజీరావు మహారాజ్ భక్తులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భక్తుడు ఏనుగు లింగారెడ్డి మాట్లాడుతూ భక్తి జ్ఞాన సాధనకు సప్తాహ దోహదపడుతుందని అన్నారు. 7 రోజుల పాటు హరిపాఠ్ పారాయణం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 1-2020 వరకు మా వడ్డాడి గ్రామంలో బాజీరావు మహారాజ్ సప్తాహ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని కొరకు సంక్రాంతి పండగ నేపథ్యంలో పట్టణ ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. మహిళలు పండగ రోజున నోములు ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నందున నోములను కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపారు. జిల్లాలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది. పండగ రోజున మహిళలు నోములు చెల్లించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా నోముల దుకాణాలు వెలిశాయి. అందులో తమకు ఇష్టమైన నోములను ఎంపిక చేసి మహిళలు ఖరీదు చేశారు. అటు పండగకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు జనాలు ఆసక్తి చూపడంతో ప్రధాన వీధులు కిక్కిరిసి కనిపించాయి. పూజా సామాగ్రితో పాటు పండగ వస్తువులను ప్రజలు కొనుగోలు చేశారు. స్థానిక వినాయక్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్లు కిక్కిరిసి కనిపించాయి.
పట్టణంలోని కేఆర్కే కాలనీ సమీపంలో గల స్లాటర్ హౌస్ తొలగింపును ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యవేక్షించారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా విస్తృత చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా తన వంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇందిరమ్మ కాలనీ వద్ద స్లాటర్ హౌస్ కారణంగా దుర్గంధం వెదజల్లుతోందని ఎమ్మెల్యేకు కాలనీవాసులు గతంలో తెలియజేశారు. స్లాటర్ హౌస్ను ఇతర చోటకు తరలించి అక్కడ ఉన్న స్లాటర్ హౌస్ను తొలగించారు. బుధవారం మున్సిపల్ డిఈ సందీప్, ఏఈ నితిన్ ప్రత్యేక జేసీబీతో అక్కడ క్లీన్ చేయించారు. అనంతరం దుర్గంధం రాకుండా బ్లీచింగ్ పౌడర్ను చల్లించారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్యే శంకర్ పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. అంతకుముందు కాలనీలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నెమలికొండ దయాకర్, బీజేపీ నాయకులు లాలామున్నా, ధోనిజ్యోతి, స్వామి తదితరులు పాల్గొన్నారు. గత 15 నుంచి 20 ఏండ్ల నుంచి ఇందిరమ్మ కాలనీ వాసులు స్లాటర్ హౌస్ కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దుర్గంధంతో పాటు కుక్కలు స్వైర విహారం చేస్తూ కుక్కకాటుకు గురై 10ల సంఖ్యలో జనాలు ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఇందిరమ్మ కాలనీలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. షిఫ్ట్ చేసినాం. ఆ ఉన్నటువంటి సమస్యని ఇవాళకి లాస్ట్ దాన్ని మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి రేవంతన్న బస్తీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక 7, 8 వార్డులలో ఆయన నేతలతో కలిసి పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పురపాలక పరిధిలో రేవంతన్న బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలో గల వార్డులలో తను పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం 7, 8 వార్డులలోని కేఆర్కే కాలనీలో ఆయన పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. మున్సిపల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు. తాను ఎల్లప్పుడూ ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అన్ని వర్గాలతో ఉన్న ప్రజలతో ఇది మినీ ఇండియా అని అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేఆర్కే కాలనీలో దాదాపు 6,000 ఇండ్లు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాదన్ గంగన్న, జహీర్ రంజానీ, కొండ గంగాధర్, బండారి సతీష్, సంద నర్సింగ్, కలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన పత్రాలను బుధవారం బేలా మండల కేంద్రంలో లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమ ముఖ్య అతిథిలో ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. బేలా మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం విద్యుత్ శాఖ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకునే వారికి ప్రతి ఇంటికి నాణ్యమైన ఉచిత కరెంట్ను అందిస్తామని హామీ ఇవ్వగా, మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఏఈ సంతోష్, సర్పంచ్ భాగ్యలక్ష్మితో కలిసి గృహజ్యోతి లబ్ధిదారులకు సర్టిఫికేట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముందుగా గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గృహజ్యోతి లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీలో మొత్తం 1920 విద్యుత్ మీటర్లు ఉండగా అందులో 200 యూనిట్లలోపు వాడే లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందులో తనకు కూడా గృహజ్యోతి పథకం వర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్తో ప్రతి నిరుపేద కుటుంబానికి దాదాపుగా 500 నుండి 800 రూపాయలు మిగులుతున్నాయని తెలిపారు. మిగిలిన డబ్బులను ప్రతి ఒక్కరూ పిల్లల చదువు, వారి భవిష్యత్తు కోసం ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ సంతోష్, ఉప సర్పంచ్ బేత ప్రకాష్, సులేమాన్, వార్డు సభ్యులు సంజయ్ గుండావార్, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గృహజ్యోతి పథకం కింద ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఇంతకుముందు ప్రభుత్వము హామీలు ఇచ్చిన పథకం కింద గృహజ్యోతి పథకము ఒకటి. ఇది మహిళలకు చాలా ఉపయోగపడుతుంది, అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 200 యూనిట్లు యూజ్ చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం వల్ల నిరుపేద కుటుంబాలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో పలు గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పోటీలను ప్రారంభించిన అతిథులు క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. భీంపూర్ మండలంలోని మార్కగూడలో రాజ్గోండ్ యూత్ ఆధ్వర్యంలో చేపడుతున్న 9వ సీజన్ మెగా కబడ్డీ టోర్నమెంట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ కేమ శ్రీకాంత్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. కేమ శ్రీకాంత్ మొదటి బహుమతిగా 25,000, ఎంఎన్ఆర్ ఫౌండేషన్ తరపున మేస్రం నాగోరావు 20,000 ద్వితీయ బహుమతిగా అందిస్తుండగా తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి 60 జట్లు పాల్గొంటుండడం విశేషం. కార్యక్రమంలో భాగంగా కొమరం భీం విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లత, దత్తు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, జాదవ్ రవీందర్, లింబాజీ, కారింగుల ప్రణయ్, ఆత్రం వెంకటేష్లతో పాటు నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అడ్వకేట్ కేమ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 9 సీజన్లుగా టోర్నీని విజయవంతంగా చేపడుతున్న నిర్వాహకులను అభినందించారు. క్రీడలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసానిచ్చారు. మండల క్రీడాకారులు రాష్ట్ర, అంతర్రాష్ట్ర పోటీలలో రాణించాలని ఆకాంక్షించారు. కబడ్డీ పోటీలు, ప్రో కబడ్డీ నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లా ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి పోటీలకు రావడం జరుగుతూ ఉంది. పోటీదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కబడ్డీ పోటీలు కూడా సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది. యువకులు అందరూ కూడా ఈ మర్కగూడ గ్రామంలో యువకులు ఈ కోర్టుని కానీ ఇక్కడ ఉన్న ప్రిమిసెస్ని కానీ చాలా బాగా తీర్చిదిద్ది రాష్ట్రంలో కూడా ఇలాంటి పోటీలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ యువకులు రాష్ట్ర స్థాయిలో కూడా ఆడి కబడ్డీ పోటీల్ని ఎంతో విజయవంతం చేశారు. భీంపూర్ మండలంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తూ మన జిల్లాకే ఈ పోటీల మర్కగూడ గ్రామంలో జరిగే పోటీలు చాలా కబడ్డీ పోటీలు గర్వకారణంగా నిలుస్తాయి. సో యువకులందరూ కూడా ఇలాంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని అన్ని టీంలు రావడం వల్ల యువకుల్లో కూడా ఉత్సాహం పెరిగి వాళ్ళలో ధైర్యంగా బయటకు వచ్చి ఆటలు ఎట్లా ఆడాలి ఏంది అనే విషయం కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి పోటీల్ని చాలా మంచిగా నిర్వహిస్తున్న మర్కగూడ గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదిలా ఉంటే భీంపూర్ మండలం నిపాని గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన నిపాని క్రికెట్ ప్రీమియర్ లీగ్ను భీంపూర్ ఎస్ఐ విక్రమ్ బుధవారం ప్రారంభించారు. గ్రామ యువకులు ఐకమత్యంతో క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఎస్ఐ విక్రమ్ పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో నిపాని గ్రామానికి చెందిన జట్లు మాత్రమే పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లెల స్వామి, సుదర్శన్, పులిస్వామి, సన్నిరెడ్డి, ఇర్ఫాన్, బంటి, మనీష్ రెడ్డి, నిఖిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిపానిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు చేపట్టడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భీంపూర్ మండలంలోని నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలతో పాటు ఆలయ 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. వేద పండితులు రామ్ గోపాల శాస్త్రి, కళ్యాణాచార్యులు, ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టం జరిపారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీ 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 శివదత్తగిరి మహారాజ్తో పాటు గ్రామ సర్పంచ్ మల్లెల గంగమ్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు రామ్ గోపాల శాస్త్రి మాట్లాడుతూ గోదా రంగనాథుల కళ్యాణ ప్రాశస్త్యాన్ని వివరించారు. సమస్త ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ విశేషమైన పూజాది క్రతువులు చేపట్టినట్లు వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుడి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజున శ్రీ గోదా రంగనాథుడి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ రామకృష్ణ మహారాజు గారి నేతృత్వంలో గ్రామ ప్రజలందరి యొక్క ఈ యొక్క బాధ్యతలతోటి చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా భక్తులు వచ్చేసి గోదా రంగనాథుడి యొక్క కృపకు పాత్రలు అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా అన్నదానాన్ని, ప్రసాద దానాన్ని కూడా రామకృష్ణ మహారాజు గారు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాలు 17వ తేదీ వరకు జరుగుతాయి. 17వ తేదీ నాడు రథోత్సవంతో కార్యక్రమాలు పూర్తవుతాయి. వడ్డాడిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి బెల్లూరి అయ్యప్ప ఆలయం వరకు దీక్షాదారులు పాదయాత్రగా బయలుదేరారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాంసీ మండలం వడ్డాడి లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్షాదారుల ఇరుముడి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు విఘ్నేష్ శాస్త్రోక్తంగా ఇరుముడి చేపట్టారు.
స్వామివారి శరణు ఘోష చేస్తూ వడ్డాడి నుంచి బెల్లూరి అయ్యప్ప ఆలయానికి భక్తులు మాల విరమణకై పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా గురుస్వామి మహేందర్ మాట్లాడుతూ దీక్ష అనంతరం కూడా స్వాములు కఠిన నియమాలను ఆచరించడం ద్వారా జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్వాములు పేటన్న, పురుషోత్తం, ఇస్తారి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడ్డాడి నుండి ఇరుముడి కట్టుకొని బెల్లూరు ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది పాదయాత్రతో. దీంట్లో శబరిమల యాత్ర ప్రకారంగా ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా ఇరుముడి ఇచ్చిన తర్వాతనే దీక్ష విరమణ చేయాలని మా వల్ల ఒక సందేశాన్ని సాములకు తెలియజేస్తున్నాం. సాముల మందిరము మండల కాలంలో చేసినటువంటి కర్మలను తర్వాత కూడా ఆచరించాలి. అందరితో స్వామి భావంతో ఉండి అందరినీ గౌరవిస్తూ అదేవిధంగా మండల కాలంలో చేసినటువంటి ఎలాగైతే ఉన్నామో తర్వాత కూడా అలా అన్నీ ఆచరిస్తే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు పడుతోందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణజీవినగర్కు చెందిన పలువురు నేతలు, స్థానికులు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాహితమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని మండిపడ్డారు. యువతకు, రైతులకు, సామాన్య ప్రజానీకానికి అనేక హామీలు ఇచ్చి వాటి అమలులో తాత్సారం చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ఇలా రణజీవనగర్లో జోగురామన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ రోడ్లు అయినాయి. आता एक पैशाचं काम झालं का मग खराखर सांगा. नाही झाला ना मग ते कसं वोट मागायला तुमच्या जवळ येते, तुमच्या कालीला येते, तेव्हा तुम्ही सांगा तुम का दिला म्हणून. तुम 2 साल झाला, रेवंत रेड्डी मुख्यमंत्री झाला, आता 3रा साल चालतंय. एक काम सांगा तुम्ही, 1 इंच सीसी रोड टाकला का, 1 इंच और काही तर रोड नवीन झाला का, आम्हाला का 2000च्या पेन्शन 4000 म्हणला केला का, काहीच नाही. సాత్నాల మండలం దుబ్బగూడలో కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ అధికారులు ఆపడంతో 12 రోజులుగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేశారు. జిల్లా కలెక్టర్ చొరవతో ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. ఇండ్ల నిర్మాణం జరిగేలా చూస్తామని, ఫారెస్ట్ అడ్డంకులను తొలగిస్తామని, గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఎంఆర్ఓ జాదవ్ రామారావు తెలిపారు. దీక్షలు చేస్తున్న ఆదివాసీలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. జాయింట్ కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటన బిజీలో ఉండడంతో తనను పంపించారని, సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు, జిల్లా కార్యదర్శి మల్లేష్, కాంగ్రెస్ నాయకులు నగేష్, బీఆర్ఎస్ నాయకులు సాజిదోద్దీన్, సిపిఐ నాయకులు సిర్ర దేవేందర్, సిపిఎంఎల్ నాయకులు వెంకట్ నారాయణ, ప్రజాపంథ నాయకులు జగన్, టీఏజీఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆషన్న, కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసులు లేతుబై ఆమె అతనికి 18 సర్వే నెంబర్లో భూమి 3 ఎకరాల భూమి అంటే చక్రం దానం ఇవ్వడం జరిగింది. అట్టి భూమిలో ఆమె అందరూ ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడం వలన ఫారెస్ట్ అధికారులు కొంచెం అభ్యాసం చేయడం వలన వాళ్ళు ఎదిగారు. నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో 2-3 సార్లు జాయింట్ కలెక్టర్ మేడంతో కానీ, ఆర్డీఓ మేడంతో కానీ జాయింట్ సర్వే అక్కడ వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. సమస్యను నిన్న మొన్న అడిషనల్ కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో వీళ్ళ నాయకులు వీళ్ళ సమక్షంలో, ఫారెస్ట్ అధికారుల సమక్షంలో వీళ్ళకు సమస్యను పరిష్కారం చేసే దిశలో వాళ్ళు పరిష్కరించుకున్నారు, మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ మేడం ఆదేశానుసారంగా ఈ దీక్షను విరమింపచేయటకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ శోభ. పిండి వంటల తయారీలో నిమగ్నమైన మహిళలు పండగను ఘనంగా జరుపుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు. నేత్రపర్వంగా గోదా రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.